నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనం చూస్తున్నాం కదా తెలంగాణ తల్లి విగ్రహం చూడంగానే ప్రతి ఒక్క తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ పోరుగడ్డకు నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహం. సో ఇట్లాంటి సందర్భంలో దీక్షా దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. దీక్షా దివస్ సందర్భంగా కవులతో, రచయితలతో, కళాకారులతో, ఉద్యమకారులతో వీళ్ళందరితో కూడా వాళ్ళకుండే అనుబంధాన్ని మనం షేర్ చేసుకుంటున్నాం కదా. ఇక ఇవాళ మనతోటి రజనీ సాయి చంద్రకు ఉన్నారు. ఒక్కసారి తనతో మాట్లాడదాం. ఉద్యమానికి సంబంధించిన ఎన్నో విషయాలు అక్కతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ. ఈరోజు జై తెలంగాణ ఒక సంతోషం, ఒక మొహంలో ఒక నవ్వుతూ చెప్తున్నాం. కానీ జై తెలంగాణ అని ఎత్తిన రోజు, గొంతెత్తి చెయ్యెత్తి ఇట్లా చెప్పిన రోజు ఎట్లా ఉండే? ఒకటి, మేము తెలంగాణ బిడ్డలమని చెప్పుకోలేని పరిస్థితుల్లో తెలంగాణలో బతికినాం. అది ఒక్క బిడ్డ బాధ కాదు, యావత్ తెలంగాణ సమాజం మొత్తం మేము తెలంగాణ బిడ్డలమే, ఇది మా గడ్డ, ఇది మా భాష, ఇది మా యాస, ఇది మా బతుకు, ఇది మా బతుకమ్మ అని చెప్పుకోలేని పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణలో బతికినాం. ఎన్నో పోరాటాలు చేసుకుంటూ బతికినాం. కానీ ఎదురు చూసినాం, ఏదో ఒక రోజు తెలంగాణ వస్తుందని ఎదురు చూసినాం. చరిత్రను తిరగరాసిన నాయకుడు ఒకరు వస్తారని ఎదురు చూసినాం. ఆ నాయకుడే కేసీఆర్ గారు. ఆ మలుపు తిరిగిన రోజే ఈ రోజు. ఆడబిడ్డల పండగ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో చూస్తున్నాం. మన అస్తిత్వానికి, మన సాంప్రదాయానికి ప్రతీక. ఆ బతుకమ్మ పరిస్థితులు గతంలో తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే? ఒకటి, రాను రాను పండుగల పరిస్థితి కూడా ఏమైందంటే, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, రజాకార్ల మీద పోరాటం చేసిన సందర్భంలో కావచ్చు, ఆడబిడ్డలు బతుకమ్మలను పెట్టుకొని కూడా ఎన్నో పోరాటాలు చేసిన సందర్భాలు చూసాం. అంటే మనం ఎన్నో విన్నాం. ఆడబిడ్డలను వివస్త్రాలను చేసి బతుకమ్మలు ఆడించిన చరిత్ర కూడా తెలంగాణలో ఉన్నప్పుడు తిరగబడ్డ మహిళలను చూసాం, చాకలైలమ్మ లాంటి వారిని చూసాం. కానీ రాను ఏమైందంటే, ఎప్పుడైతే దోపిడి పాలన మొదలైందో అప్పుడు బతుకమ్మ వైభవం కొద్ది కొద్దిగా తగ్గిపోయి అసలు అది మన పండుగ అని చెప్పుకోలేని పరిస్థితుల్లో మన పల్లెలు ఉండే పరిస్థితుల్లోకి వెళ్ళాం. అప్పుడు మొదలైందనమాట తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ పండుగలకి ఏదో ఒక పునర్జీవనం, పునర్వైభవం తీసుకురావాలని చెప్పి జాగృతి ఆధ్వర్యంలో కావచ్చు, కవితక్క గారు కావచ్చు, తెలంగాణ ఉద్యమ సందర్భంలో కావచ్చు, మన కట్టు, మన బొట్టు, మన యాస, మన భాష, మన పండుగ, మన బతుకమ్మ, మన ఆడబిడ్డ గౌరవంగా తల ఎత్తుకొని మన పండుగలు చేసుకునే రోజు రావాలని చెప్పేసి బతుకమ్మ మీద కూడా కొట్లాడిన సందర్భాలు చూసాం. ఆ పల్లెన బతుకమ్మ పాటలు మళ్ళీ కైగట్టి బతుకమ్మలు ఆడి బతుకమ్మ వైభవాన్ని పెంచిన చరిత్ర ఈ రోజుతో మొదలయ్యింది. ఈ ఉద్యమంతో, ఈ నిరాహార దీక్షతో, ఈ కేసీఆర్ గారి నాయకత్వాన, కవితక్క గారి ఆధ్వర్యంలో బతుకమ్మకు ఒక పూర్వ వైభవం వచ్చింది అని చెప్పి సంబరపడ్డాం. మా ఉద్యమంలో మా పండుగలను గుర్తించిన వాళ్ళని తిరిగి తరిమి కొడతామని చెప్పేసి నినదించిన రోజులను తలుచుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ చరిత్ర చిన్నది కాదు. తెలంగాణ గడ్డకు పౌరుషాల గడ్డ అనే పేరు ఉంది, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి ఒక నాయకుడు ఆ పౌరుషాన్ని కైగట్టి పిడికిలు ఎత్తగట్ట చేయడం అనేది చిన్న విషయం కాదు. అది చరిత్రలో ఒక పేజీ కాదు, అదే చరిత్ర. రజనక్క నోట తెలంగాణ ఉద్యమ మాట అందరు వింటున్నారు. కానీ అందరికీ ఏదో ఒక అసంతృప్తి. అది పాట రూపంలో చెప్తే 2 లైన్లు అయినా కానీ మనసు నిండా ఉంటుంది వినడానికి అని. ఒకటి, పాట అంటే నాకు సాయి గుర్తుకొస్తాను నిజంగా చెప్పాలంటే. తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు, అమరవీరుల పాటల నుంచి మొదలు పెట్టుకుంటే మన పండుగల గురించి రాస్తారోకలు చేసినప్పుడు, వంట వార్పు ఎన్నో కార్యక్రమాలు, ఒకటని కాదు, ఒక ఊరని కాదు, మారుమూల అక్కడెక్కడో ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ మాకు అలంపూర్ బార్డర్ వరకు అనేక కార్యక్రమాలు, అనేక పాటలు పాడింది. కానీ సాయి బాగా నచ్చిన పాట, ఒక పాట ఏంటంటే, అమ్మ ఒడిని వీడని పసికందు కూడా పలికేది జై తెలంగాణ, కాటికి కాల్జాపిన కుర వృత్తుడైన పలికేది జై తెలంగాణ అనే పాట ఉంటుండే. ఆ పాట మాత్రం అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కడుపులో ఉన్న పసిబిడ్డ కూడా డాక్టర్ స్కాన్ చేస్తే జై తెలంగాణని పిడికిలెత్తుతుంది అనేటట్టు ఉండే ఉద్యమ స్ఫూర్తి. కాబట్టి ఆ సందర్భంలో పుట్టిన పాట. దీక్షా దివస్, అలనాడు దీక్షా దివస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్యం ఒకవైపు క్షీణించే పరిస్థితి, ఇంకోవైపు లేరు, ఇంకా తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది అని ఒక వార్తలు కావచ్చు, అసలు హెల్త్ బులెటిన్ బయటికి చెప్పని పరిస్థితులు ఉండే. అసలు అట్లాంటి టైంలో ఏమనిపించింది? అసలు ఆ రోజు ఇంత స్వేచ్ఛ లేదు, మీడియాకు ఈ స్వేచ్ఛ లేదు, వ్యక్తికి ఈ స్వేచ్ఛ లేదు. ఒక 10 మంది బయటకు వస్తే కంచెలు, 10 మంది బయటకు వస్తే నిర్బంధం.
అటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు నేను ఉంటే ఉంటా, సస్తే సస్తా, ఏదైతే ఇది. నా నినాదమే తెలంగాణ, తెలంగాణ సాధిస్తే చాలు, నా జీవితానికి ఏది అవసరం లేదని చెప్పేసి బయటికి వచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే రాష్ట్రం అట్టుడికే పరిస్థితి. అయినా సరే శాంతియుతంగానే తెలంగాణను సాధించాలని చెప్పేసి పిలుపునిచ్చారు కేసీఆర్ గారు. అటువంటిది ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు అది ఒకరు కేసీఆర్ గారి త్యాగమే కాదు, కుటుంబ గొప్పతనం కూడా. అరే ప్రాణం పోతుందని తెలిసినాక కూడా ఆ కుటుంబంలో ఎవరు అడ్డు చెప్పకుండా కేసీఆర్ గారు అన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చుడు కాదు, ఒకటే కేసీఆర్ గారిని నిరాహార దీక్ష నుంచి ఎట్లా తప్పించాలి, ఏ రకంగా అరెస్ట్ చేయాలి, అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే ఉద్యమం చల్లారిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తిని ఉండనియొద్దు, అంటే ఆ వ్యక్తికి ఆ హాస్పిటల్ నుంచి ఏ రకంగా మాయం చేయాలి, ఇలా అనేక ఎత్తులు జిత్తులు కుతంత్రాల మధ్య అసలు నిజంగా చెప్పాలంటే ఒక బలమైన నాయకుడు వ్యూహరచన చేస్తే ఎలా తట్టుకొని నిలబడుతుంది అనేది చూపించారు కేసీఆర్. దీక్షా దివస్ సందర్భంగా రజనకతో ముచ్చట అండ్ దాంతో పాటు తనకి దీక్షా దివస్ తో ఉండే అనుబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.